పాండవులు ఎలా జన్మించారో తెలుసుకుందాం రండి. మృగశాపం వల్ల సంతానం కలుగుదని బాధపడుతున్న పాండురాజుకు కుంతీదేవి దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం గురించి చెప్పింది. పాండురాజు ఆనందించి జ్యేష్ఠపుత్రుడు ధర్మాత్ముడై రాజ్యాన్ని పాలించాలి అని ధర్మదేవుణ్ణి ఆహ్వానించమన్నాడు. అప్పటికి గాంధారి గర్భం ధరించి 1 సంవత్సరం కాలం గడిచింది. కుంతీదేవి ధర్మదేవుణ్ణి ఆహ్వానించి యుధిష్ఠిరుణ్ణి పొందింది. కొంతకాలానికి పాండురాజు క్షత్రియులకు బలమే ప్రధానము అని చెప్పి బలిష్టమైన కుమారుణ్ణి కోరమని కుంతీదేవిని అడిగాడు. అప్పుడు కుంతి వాయుదేవుణ్ణి ఆహ్వానించి భయంకర పరాక్రమశాలి అయిన భీముణ్ణి పొందింది. కాని భీముడు పుట్టగానే ఒక అద్భుతం జరిగింది. పుట్టగానే తల్లి ఒడిలో నుంచి జారి ఒక పెద్ద బండరాయిపై పడిపోయాడు. కాని ఆశ్చర్యం ఏమిటంటే ఆ బండరాయి చూర్ణమైపోయింది. ఇంకా అదే రోజున హస్తినాపురంలో దుర్యోధనుడు కూడా జన్మించాడు. ధర్మం కోసం యుధిష్ఠిరుడు, బలం కోసం భీముడు పుట్టారు. అయితే పరాక్రమానికి ప్రతీక అయిన అర్జునుడు ఎలా జన్మించాడో తదుపరి భాగంలో తెలుసుకుందాం.